బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో అంకిత భావంతో పనిచేయలేదని, చిత్తశుద్ధితో పరిపాలన సాగలేదని జూపల్లి ఆరోపించారు. తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర ఉన్నప్పటికీ అనుకున్నంతగా పరిపాలన జరగలేదన్నారు. ఎన్ని గొప్ప పనులు చేసినా అంకిత భావంతో పనిచేయలేదని జూపల్లి విమర్శించారు. జూపల్లి వ్యాఖ్యలతో శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు కూడా చేసిండ్రు. కేసీఆర్ గారి పాత్ర లేదు అని అనను. సో డెఫినెట్గా ఉంది. అందరికంటే కూడా వారు కూడా ప్రాధాన్యత ఉంది. ఎట్ ది సేమ్ టైము వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిండ్రు. వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉండాలి, పరిపాలన కూడా గొప్పగా ఉండాలి. కేసీఆర్ ప్లీజ్ వారు మాట్లాడియండి. మీరెందుకు అబద్ధం చెప్తారు? వారు చెప్పనియండి. వారు మాట్లాడతారు. వాస్తవాలు ఎల్ఓపి గారు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా మీరు ఏది చెప్పినారో వారు దానికి సమాధానం చెప్పనియాలి కదా. మీకు ఉలికెందుకు వినడానికి భయం ఎందుకు? మళ్ళా అరే కేసీఆర్ గారి పాత్ర ఉంది అనే తెలంగాణ వచ్చిందో ఏమీ చేయలేని అనలే. వారు కూడా చేసిండ్రు, ఏమి చేయలేదు అనలే కదా. మీకు ఉలికెందుకు? ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేసిండ్రో ఆ లక్ష్యం దిశగా ఆ స్థాయిలో పరిపాలన జరగలేదు. చిత్తశుద్ధి నిజాయితీ పరిపాలన జరగలేదు. అంకిత భావంతో పనిచేయలేదు. బాధ్యత రహిత పరిపాలన జరిగింది. వారు చెప్పిన ప్రతి అంశాన్ని